ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తులారాశి వారి గురించి తెలుసుకుందాం. ఆగస్టు 15వ తేదీ శుక్రవారం తులారాశి వారి జీవితంలో అతిపెద్ద సంఘటన జరగబోతుంది. అదేంటో వెంటనే తెలుసుకోవాలంటే ఎండ్ వరకు ఈ వీడియోని చూడండి. మరి ఇంతకు ఆగస్టు 15వ తేదీ శుక్రవారం తులారాశి వారి జీవితంలో అతిపెద్ద సంఘటన జరగబోతుంది కాబట్టి అది అసలు ఇంతకు ఆ సంఘటన ఏంటి, ఆ యొక్క అతిపెద్ద సంఘటన మీ జీవితంలో జరగటం వల్ల రాబోయే రోజుల్లో ఎలాంటి ఫలితాలను మీరు పొందుకోబోతున్నారు, ఆగస్టు 15వ తేదీన మీరు పొందుకోబోతున్న ప్రతిఫలాలు అనేవి మీకు అనుకూలంగా ఉండబోతున్నాయా లేదంటే ప్రతికూలంగా ఉండబోతున్నాయా, ఇటువంటి ఎన్నో విషయాల గురించి ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం. కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్క తులారాశి వారు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం తులారాశిలో పుట్టిన వ్యక్తులకు రానున్న రోజుల్లో మెరుగైన ఫలితాలు రాబోతూ ఉన్నాయి. అది ఎలాగూ అంటే గ్రహ సంచారం కారణంగా మీరు ఎన్నో మంచి ఫలితాలను పొందుకోబోతున్నారు. ఆరోగ్యం, విద్య, ఇతర రంగాల్లో శుభ ఫలితాలను పొందుకుంటారు. ఈ రాశి జాతకులు రాబోయే రోజుల్లో రాజయోగాన్ని అనుభవించేందుకు అవకాశాలున్నాయి. అది కూడా మీ చేతుల్లోనే రాసిపెట్టి ఉందండి. అవునండి, ఎందుకనంటే మీరు చేసే ప్రయత్నం ద్వారా మీరు ఈ సమయంలో చక్కటి ప్రతిఫలం పొందుకోబోతున్నారు. మీరు ఎలాంటి ప్రయత్నాలు చేయకుండా అలాగే ఉంటే మాత్రం మీకు రాబోయే రోజుల్లో ఇప్పుడు ఉన్నట్లే ఉంటుంది మీ జీవితం. ఎటువంటి మార్పు కూడా ఉండదండి. మీరు చేసే ప్రయత్నం, మీరు చేసే కృషి, పట్టుదల, మీరు పడే కష్టమే మిమ్మల్ని పైకి తీసుకొస్తుంది, గుర్తుపెట్టుకోండి. అటువంటి వారి జీవితంలో రాబోయే రోజుల్లో ఆగస్టు 15వ తేదీ నుంచి కూడా ఊహించని మార్పులు అసలు మీరు ఎక్స్పెక్ట్ చేయరనమాట. అటువంటి ఊహించని మార్పులు జరగబోతున్నాయి. ఆర్థిక పరిస్థితి చాలా వరకు మార్పు చెందుతుంది, మారిపోతుందని చెప్పుకోవచ్చు. ఉద్యోగ జీవితంలో సానుకూల పరిణామాలు చోటు చేసుకుంటాయి. వృత్తి, వ్యాపారాల్లో స్థిరత్వం అంటే స్టెబిలిటీ అనేది లభిస్తుంది. దాదాపు మీరు చేసే ప్రతి ప్రయత్నము కూడా సఫలమవుతుంది. కొత్త నిర్ణయాలు, కొత్త ప్రయత్నాలు సఫలమవుతాయి. తెలివితేటలు, దూరదృష్టితో మెలుగుతారు. ఇకపోతే గృహ, వాహన సంబంధమైన సమస్యలు, ఆస్తి సంబంధమైన వివాదాలు ఒక కొలిక్కి వస్తాయి. ఇక విదేశీయానానికి, విదేశాల్లో ఉద్యోగ స్థిరత్వానికి ఇది చాలా వరకు అనుకూలమైన సమయం. ఎంత ప్రయత్నం చేస్తే అంత మేలు జరుగుతుంది. అలాగే ఈ సమయం మీకు అత్యంత శుభప్రదంగా ఉంటుంది. మీరు వ్యాపారంలో వృద్ధి చెందుతారు. ఆర్థికంగా చాలా స్ట్రాంగ్గా తయారవుతారు. తులారాశి వ్యక్తులు ఇంతకుముందు ఎవరికైనా సరే డబ్బు ఇచ్చి ఉంటే ఆ ఇచ్చిన డబ్బు ఇప్పటివరకు రాకుండా మీరు బాధపడుతూ ఉంటే అలా అప్పుగా ఇచ్చిన డబ్బు మీకు త్వరలోనే తిరిగి వస్తుంది. మీ కెరీర్ మునుపటి కంటే కూడా బెటర్గా ఉంటుందని చెప్తున్నారు పండితులు. మీరు మీ యొక్క లైఫ్ పార్ట్నర్తో కలిసి టూర్లకు వెళ్ళే అవకాశం ఈ సమయంలో ఉండబోతుంది. ఆర్థిక సమస్యలు, దాంపత్య సమస్యలు కూడా పరిష్కారం కాగల సూచనలు కనబడుతున్నాయి. జీవిత భాగస్వామి తరపు నుంచి ఆస్తి కలిసి రావడానికి ఛాన్స్ ఉంది. కొద్దిపాటి ప్రయత్నంతో పెళ్లి సంబంధం నిశ్చయం అవుతుంది. ఇకపోతే కొన్ని శుభ ఫలితాలు తప్పకుండా మీ అనుభవానికి వస్తాయి. 1-2 వ్యక్తిగత సమస్యల పరిష్కారానికి మార్గం అనేది దొరుకుతుంది. ఇక జర్నలిజం, రచనా రంగం, విద్యారంగానికి సంబంధించిన వ్యక్తులు ఈ టైంలో ప్రత్యేక బెనిఫిట్స్ను పొందుకుంటారు. గ్రహాల సంచారం తులారాశి వారికి బాగా కలిసి రాబోతుంది. మీ కష్టం కూడా మిమ్మల్ని పైకి తీసుకొస్తుంది. మీరు ప్రతి పని కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు. మీకు విదేశాల్లో జాబ్ వచ్చే అవకాశం ఉంది. పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా పూర్తవుతాయి. మీకు అదృష్ట యోగం, ఊహించని అద్భుతమైన ప్రయోజనాలు రాబోతున్నాయి. ఇక ఈ యొక్క అదృష్ట యోగంలో ఊహించని అద్భుతమైన ప్రయోజనాలు రావటం వల్ల మీరు దాదాపు అన్ని రంగాల్లో కూడా తిరుగులేని విజయాలను నమోదు చేస్తారు. మీరు విద్యా పోటీల్లో సక్సెస్ని సాధిస్తారు. ఉద్యోగ వ్యాపార రంగాల్లో ఉన్న వారికి సమయం అనేది చాలా ఫేవరబుల్గా, అనుకూలంగా ఉంటుంది. కొత్త ఉద్యోగం పొందే ఛాన్స్ ఉంటుంది. సమాజంలో మీ స్థానం, కీర్తి పెరుగుతాయి. అన్ని విధాల్లో కూడా మీకు ఇది చాలా అంటే చాలా కలిసి వచ్చే సమయంగా చెప్తున్నారు పండితులు. ఆర్థిక ప్రయోజనాలు పొందుకుంటారు ఈ సమయంలో. ఇక తులారాశి వ్యక్తులు మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుందండి ఈ సమయంలో. అలాగే మీకున్న తెలివితేటలు, మీకున్న అదృష్టం వల్ల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మీ ఆదాయ మార్గాలు పెరుగుతాయి. మీరు చేసే ప్రతి పనిలో కూడా ఖచ్చితంగా విజయం సాధిస్తారు. మీరు మీకున్న తెలివితేటల ఆధారంగా అన్నింటా కూడా లాభాన్ని పొందుకుంటారు.
ఇక సమయం అనుకూలంగా ఉండడంతో పట్టిందల్లా బంగారమా అనేటట్లుగా మీరు రాబోయే రోజుల్లాగా అంటే రాబోయే రోజులు ఖచ్చితంగా రాజులాగా బ్రతకబోతున్నారు. అంత ఖచ్చితంగా మీరు ఉన్నట్లయితే అంటే ఇప్పుడు మనం అనుకున్నాం కదా, సమయం అనుకూలంగా ఉండడంతో పట్టిందల బంగారమా అనేటట్లుగా మీరు రాబోయే రోజుల్లో రాజులాగా బ్రతుకుతారని. ఆ విధంగా మీరు ఉన్నట్లయితే ఖచ్చితంగా మీకు ఈ విధంగానే జరుగుతుందండి. ఇక ఈ సమయంలో మీకు ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. ఇకపోతే ఆరోగ్యము, కుటుంబ వ్యవహారాల పట్ల జాగ్రత్తగా ఉండడం మంచిదండి. అలాగే ఈ కాలంలో తులరాశి విద్యార్థులకు విదేశీ ప్రయత్నాలు లభిస్తాయి. ఇక ఈ రాశి స్త్రీలకు ఉద్యోగపరంగా అనుకూల ఫలితాలు రాబోతున్నాయి. ఇక రాబోయే రోజుల్లో తులరాశికి జన్మ రాహువు ప్రభావం చేత ఆవేశపూరిత నిర్ణయాలకు గొడవలకు దూరంగా ఉండాలని జ్యోతిష్యులు సూచిస్తున్నారు. ఇక ప్రేమ వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించండి. జీవిత భాగస్వామితో లేదా ప్రేమించిన వ్యక్తితో స్వల్ప భేదాభిప్రాయాలు ఏర్పడినా ఎవరో ఒకరు కాంప్రమైజ్ అవ్వండి. అప్పుడు మీ జీవితం బాగుంటుంది. అది కూడా భార్యాభర్తలు కాంప్రమైజ్ అయ్యారంటే ఆ జీవితం నిండు నూరెళ్ళు చాలా చక్కగా ఉంటుంది. ఇకపోతే తులారాశి వారికి కెరీర్ పరంగా అష్టమ గురుని కారణం చేత మధ్యస్థ సమయంగా ఉంటుంది. భాగ్యములో గురుడు అనుకూలించటం వల్ల తులారాశి వారికి కెరీర్ పరంగా అద్భుతంగా కలిసి వస్తుంది. అంటే మొత్తంగా చూస్తే త్వరలోనే తులారాశి వారికి బెటర్గా అంటే ఈ యొక్క రాశి వారికి కెరీర్ పరంగా మధ్యస్థ నుండి అనుకూల ఫలితాలు రాబోతున్నాయి. ఇక నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి ఉంటుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు వస్తాయి. ఇకపోతే ఆర్థిక పరంగా మీకు చాలా అంటే చాలా అనుకూలంగా ఉంటుంది. ఇక అదేవిధంగా ఆర్థిక పరమైన విషయాల్లో మీరు చేసే ఏవైతే ప్రణాళికలు ఉంటాయో అవన్నీ ప్రణాళికలన్నీ కూడా సత్ఫలితాలు కలిగిస్తాయి. వ్యాపారస్తులకు వ్యాపార అభివృద్ధి ఉంటుంది. మీపై లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. డబ్బుకు లోటు లేకుండా ఉంటుంది. అలాగే ఆగస్టు 15వ తేదీ రోజున మీ జీవితంలో అకస్మాత్తుగా డబ్బు రావడాన్ని మీరు గమనిస్తారనమాట. ఇక రాబోయే కాలంలో ఈ యొక్క రాశివారి జీవితంలో మీకు అనుకోకుండా కొన్ని విషయాలు జరుగుతూ ఉంటాయి, కొన్ని సంఘటనలు చోటు చేసుకుంటాయండి. ఈ సమయంలో మీరు చేసే దూర ప్రయాణాలు మీకు బాగా లాభాన్ని ఇస్తాయి. ఉద్యోగపరంగా కావచ్చు, వ్యాపారపరంగా కావచ్చు, దూర ప్రయాణాలు చేస్తున్న వారికి ఈ సమయంలో లాభాల వర్షం కురుస్తుంది. అంతేకాకుండా కుటుంబ సభ్యులతో తీర్థయాత్రలకు వెళ్ళేవారు, వివాహాది శుభకార్యాలకు హాజరయ్యేవారు, ఇలా ఏ రకంగా అయితే మీరు దూర ప్రయాణాలు చేస్తున్నారో ఆ ప్రయాణాలు మీరు ఆర్థికపరమైన లాభాలను పొందుకుంటారు. ఎలాగంటే మీ ప్రయాణంలో మీకు ఒక ఉన్నతమైన వ్యక్తితో పరిచయం ఏర్పడుతుంది. వారి పరిచయం మీకు భవిష్యత్తులో ఎంతో లాభదాయకంగా, ప్రాఫిటబుల్గా ఉంటుంది. అంతేకాకుండా మీ ప్రయాణం ఎటువంటి ఇబ్బంది లేకుండా సునాయాసంగా జరుగుతుంది. ఆర్థికంగా మీకు అంత లాభం రావడం జరుగుతుంది. సో చూసారు కదా తులారాశి వారు, ఆగస్టు 15వ తేదీన మీ జీవితంలో ఏం జరగబోతుందో. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, తెలిసిన వారికి షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట సింబల్ క్లిక్ చేస్తే మేము పెట్టిన ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సో మరొకటి మళ్ళీ కలుస్తాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.